హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా చేసుకున్నారు పూజలు? ముందుగా అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు అండి. అందరూ మంచిగా పూజలు అయితే చేసుకుంటారు కదా. మేము కూడా చాలా హ్యాపీగా చేసుకున్నాం. అయితే మార్నింగ్ నుంచి అసలు వర్షం అసలు తగ్గట్లేదనమాట. ఎలా అవుతుంది ఏంటి అనుకున్నాను. అంటే మన దేవుడి గదిలోనైతే దీపం పెట్టేసుకోవచ్చు, కానీ బయట ఈరోజు వాహనాలకి పూజలు అయితే చేసుకోవాలి కదా. అవైతే కొంచెం లేట్ అయ్యని చెప్పొచ్చు. అలాగే ఇంకా వంట, ఇంకా పండగ అంటే తెలిసిందే కదండి, వాతావరణం అంతే ఎలా ఉంటుంది ఏంటో. అయితే మీరు ఎట్లా పూజ చేసుకునేది కామెంట్ చేయండి. నా పూజ అయితే ఇలా అయిందనమాట. చాలా సింపుల్గా చేసేసాను ఈసారి మటుకు. చూస్తున్నారు కదా, అమ్మవారికి అయితే ఇంకా మా చిట్టి తల్లి గాజులు కొత్త గాజులతో దండ కట్టారనమాట. ఇవి మారపప్ప గాజులు. ఇలా అమ్మవారికి వేసాము, కొత్త గాజులు కదా అని చెప్పి చాలా బాగా నచ్చింది. ఇలా అయిందండి నా పూజ అయితే. అలాగే ఈరోజు మార్నింగ్ నుంచి వర్షం అన్నాను కదండి. ఇంకా వంట పక్క ఇంకా వర్కర్స్ అయితే 10 days నుంచి వాళ్ళు లేరు. ఇంకా వంట అంతా నాపైనే పడింది. ఇంకా వంట చేసుకొని ఇంకా పూజ చేసుకుందాం ప్రశాంతంగా. ఒక అరగంటైనా అమ్మవారికి మరి పూజ చేసుకోవాలి కదా. అందుకే నేను వంట ఉదయాన్నే పెట్టేశాను అనమాట. ఈరోజు వంటలో వచ్చేసరికి నేను పులిహోర చేశాను, పరమాన్నం చేశాను, కొంచెం పిల్లలకి రసము, అలాగే పప్పు మునగాకు చేశాను, అలాగే బంగాళదుంప బఠానీ చేశాను. ఇంకా కొంచెం గారెలు అయితే వేయాలి పిల్లలకి, ఇంకా అప్పడాలతో పాటు పెరుగు పచ్చడి. అవన్నీ కామన్ థింగ్స్ కదండి. సో ఇంకా వంట అంతా పక్కన పెట్టేసిన తర్వాత పూజ అయితే అయింది. ఇంకా ప్రతిరోజు ముగ్గు అయితే ఇలా వేసుకుంటాను. నాకు ఇష్టం అనమాట ఇలాగా రోజు ముగ్గులు అనేది వేసుకోవడం. మీరు చూసే ఉంటారు, ప్రతి దాంట్లో నేను ముగ్గు అనేది షేర్ చేస్తూ ఉంటాను. ఇక్కడ పూజ అయింది కాబట్టి వంట కూడా అయిపోయింది కాబట్టి ఇంకా ప్రశాంతంగా మనం వాహనాలకి పూజ చేసేసుకుందాం. వచ్చేయండి.